జీసస్ సాంగ్స్ తెలుగు 03 ఫ్యామిలీ నేను మళ్ళీ వచ్చేసా. టుడే అగైన్ వీఆర్ ప్లేయింగ్ బైబిల్ యాప్ ఫర్ కిడ్స్. ప్రీవియస్ వీడియోస్ ఇంకెవరైనా చూడనట్లయితే వాటి యొక్క లింక్స్ అనేవి అలానే ఈ గేమ్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అలానే కామెంట్ సెక్షన్లో మీకు పిన్ చేసి అవైలబుల్ ఉంచుతాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలానే చూడొచ్చు. ప్రీవియస్ వీడియోలో మనం కలలు నిజమయ్యాయి అనే చాప్టర్ని, ఈ యొక్క చాప్టర్ యోసేపు యొక్క జీవితంలో జరిగిన సంఘటన గురించి తెలియపరుస్తుందని తెలుసుకుందాం. సో ఈరోజు మనం బాలుడు మరియు ఒక పొద, ఒక బాలుడు మరియు ఒక పద, మోషే యొక్క జీవితంలో జరిగిన సంఘటన గురించి, మోషేతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడని తెలుసుకోవడానికి మనం ఈ చాప్టర్ని అయితే చూడబోతున్నాం. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐగుప్తు ఇజ్రాయేలీయులచే నిండిపోయింది. ఇజ్రాయేలీయులు చాలా బలవంతులవుతారని క్రొత్త ఫరో భయపడ్డాడు. అందువలన అతను వారిని బానిసలుగా మార్చేసి వారితో చాలా కఠినంగా ప్రవర్తించాడు. ఇజ్రాయేలీయుల మగపిల్లలను చంపాలని ఫరో ఆజ్ఞాపించాడు. ఒక స్త్రీ తన కొడుకును ఒక బుట్టలో పెట్టి నది ఒడ్డున దాచిపెట్టింది. ఆ బాలుని అక్క కాపలాగా ఉంది. ఇజ్రాయేలీయులు బాగా బలహీనపడుతున్నారని భావించి ఫరో వారిని బానిసలుగా చేశాడా? అవును. ఫరో కుమార్తె ఆ నదిలో స్నానం చేస్తుంది. ఆమె ఈ పిల్లవారిని చూచి పెంచుకోవాలనుకుంది. బాలునికి దాదిగా ఉండటానికి తన అక్క వారి తల్లిని తీసుకుని వచ్చింది. ఫరో కుమార్తె అతనికి మోషే అని పేరు పెట్టింది. మోషే పెద్దవాడయ్యాడు. ఒకరోజు ఒక ఐగుప్తీయుడు ఇజ్రాయేలీయుని కొట్టడం చూశాడు. మోషే ఆ ఐగుప్తీయుని చంపాడు. తరువాత అతను మిద్యానుకు పారిపోయి అక్కడ 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. మోషే హోరేబు పర్వతముపై తన గొర్రెలను కాస్తున్నాడు. మండుచున్న పొద నుండి దేవుని స్వరం తనతో మాట్లాడింది. మోషే, నా ప్రజలు శ్రమలో ఉన్నారు. వారికి విడుదల ఇవ్వడానికి నిన్ను నేను ఎన్నుకున్నాను. నేను చేయలేను అని అన్నాడు మోషే. నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. నీ కర్రను క్రింద పడవెయ్యి. మోషే అలాగే చేశాడు. అది పాముగా మారింది. మరలా అతను దానిని పట్టుకున్నప్పుడు అది తిరిగి కర్రగా మారింది. దేవుడు మోషేతో ఎలా మాట్లాడాడు? నీ చెయ్యి నీ చొక్కాలో పెట్టు అన్నాడు దేవుడు. మోషే అలాగే చేయగా ఆ చేయి వ్యాధిగలదిగా అయ్యింది. మరలా అలాగే చేసినప్పుడు అది మామూలుగా అయ్యింది. ఫరోకు ఇది చూపించు అన్నాడు దేవుడు. నాకు మాట్లాడటం అంతగా రాదు అన్నాడు మోషే. ఏం మాట్లాడాలో చెప్తాను అని దేవుడన్నాడు. నీ అన్న అహరోను సహాయం చేస్తాడు. అప్పుడు మోషే ఇజ్రాయేలీయులను విడిపించడానికి ఫరో వద్దకెళ్ళాడు. ఫరోతో ఇజ్రాయేలీయులను పోనిమ్మని మాట్లాడడానికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. సత్యం లేక అసత్యం? సో మనం చాప్టర్ని చూసాం, అలానే తెలుసుకున్నాం. ఇంకా మనం లేట్ చేయకుండా కార్యాచరణ అనేది ఆడేద్దాం ఫ్రెండ్స్. సో ఈ గేమ్ అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో ఆడి ఉన్నాం. సో ఇప్పుడు బిఫోర్ ఇది ఎలాగుంది, ఆఫ్టర్ కలరింగ్ వేసినాక ఏ విధంగా ఉంటుందని నేను వేసాక మీకు చూపిస్తాను. నేను కలర్స్ వేసాక నాకు రిజల్ట్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ గేమ్ ఆడుతున్నట్లయితే మీకు నచ్చిన విధంగా మీరు ఈ ఇమేజ్ కలర్స్ అయితే వేయచ్చు. మీ క్రియేటివిటీని యూజ్ చేసి కలరింగ్ అయితే మీరు వేయచ్చు. సో ఈ గేమ్ మీకు ఎంతో తెలుసుకోవడానికి అలానే మీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి ఎంతో యూజ్ అవుతుంది.
ఈ ఇమేజ్ని మీరు జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అలానే మీకు క్రియేటివిటీతో మీరు వేశారు కాబట్టి మీకు నచ్చినట్లయితే మీరు మీ గ్యాలరీలో కూడా ఇమేజ్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఇంకా లాస్ట్ థింగ్ ఏంటంటే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మీ యొక్క రెస్పాన్స్ని మా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడట్లయితే వాటి యొక్క లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో అలానే కామెంట్ సెక్షన్లో మీకు అవైలబుల్లో ఉంచుతాను. అక్కడ నుంచి కూడా మీరు చూసేయచ్చు. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.